వెల్కమ్ టు రంగోలి వే కృష్ణ. రంగోలి వేస్తూ ఒక మోటివేషనల్ స్పీచ్ కూడా విందామా? అదేంటంటే, ఈ రంగోలి నేను వేస్తున్నప్పుడు నా చేయి పని చేస్తుంది, కానీ నా మనసు మాట్లాడుతుంది. ప్రతి చుక్క వేయడానికి ముందు నేను ఒక సెకండ్ ఆగుతున్నా. ఎందుకంటే ఒక చిన్న తప్పు అయితే ఆ డిజైన్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది కదా. జీవితం కూడా అలాగనే ఒక చిన్న డెసిషన్ ఆర్ ఒక చిన్న వర్డ్, ఒక చిన్న రియాక్షన్ మన లైఫ్లో డైరెక్షనే మార్చేస్తుంది. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను చాలా కష్టపడుతున్నాను కానీ నా లైఫ్ ఎందుకు సెట్ అవ్వట్లేదు అని. ఈ రంగోలీ నాకు చెప్పింది ఒకటే, అన్నీ అన్నీ ఇమీడియట్గా సెట్ అవ్వవని. కొన్ని థింగ్స్కి టైం తీసుకుంటాయి, అది రాంగ్ అని కాదు, అది ప్రాసెస్ అని. ఈ కలర్స్ని చూడండి, బ్రైట్గా ఉన్నాయి కానీ కొన్ని సేమ్ కాదు. ఇది మన ఎమోషన్స్ లాగే, హ్యాపీనెస్, పెయిన్, హోప్, ఫియర్ అన్నీ మిక్స్ అయితేనే నీ ఫీలింగ్స్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకటి ఎక్కువైతే ఆర్ ఒకటి తక్కువైనా కానీ రంగోలీ బ్యాలెన్స్ అయిపోతుంది. ఒకసారి నాకు ఒక లైన్ రాంగ్గా వెళ్ళిపోయింది. మూమెంట్లో ఫ్రస్ట్రేషన్ వచ్చింది, కానీ నేను ఆగలేదు. స్మూత్గా అడ్జస్ట్ చేసి ముందుకు వెళ్ళాను. అప్పుడు అర్థమైంది, లైఫే లేదని ఆగిపోవాల్సిన అవసరం లేదు, మనం అడ్జస్ట్ అయ్యి వెళ్ళాలి. అదే సర్వైవల్. ఈ రంగోలీ కంప్లీట్ అయ్యాక చాలామంది చూస్తారు, కొన్ని సెకండ్స్ మాత్రమే. కానీ నేను తెలుసుకోవాల్సింది, లవ్ అండ్ పేషెన్స్ ఇచ్చాను, అది వేస్ట్. అందరి కోసం బ్రతకాల్సిన అవసరం లేదు. మనకి మనం కరెక్ట్గా ఉండి మనకి మనం బ్రతికితే లైఫ్ చాలు. అందరికీ నచ్చాలని ట్రై చేసిన రోజు నుండి మన ట్రూ కలర్స్ ఫేడ్ అవుతూ ఉంటాయి. ఈ రంగోలీ చూస్తుంటే ఒకటి అర్థమైంది, పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఆనెస్ట్గా ఉండాలి అంతే. ఈ రంగోలీని నేను వేసింది లైక్స్ కోసమో కాదు, కంపారిజన్ కోసం కూడా కాదు, నా మనసు కామ్ అవ్వడానికి, నా ఇన్నర్ వాయిస్ని వినటానికి. జీవితంలో కూడా అంతే, స్లోగా నడిచినా పర్లేదు, సైలెంట్గా ప్రోగ్రెస్ అయినా పర్లేదు, కానీ నా పాత్లో నేను ఉండాలి. ఈ రంగోలి పొద్దున స్వైప్ అవ్వచ్చు, కానీ ఈ మూమెంట్లో నా మనసుకి ఇచ్చిన పీస్ నాతో పాటు ఉండిపోతుంది. సో ఈరోజు రంగోలి వేయడంతో పాటు ఒక ప్రామిస్ కూడా చేసుకున్నా, నన్ను నేను తగ్గించుకోను, నా వాల్యూ మార్చుకోను. ఎందుకంటే రంగోలీ లాగానే జీవితం కూడా. మనం మనసుతో చూసిన పని అయితే అలా షార్ట్ టైంలో ఉన్నా సరే.